అందరికీ నమస్కారం. టీ20 వరల్డ్ కప్ అంటే ఎప్పుడూ సర్ప్రైజ్లు, థ్రిల్లర్స్, హార్ట్ బీట్ పెంచే మ్యాచ్లు. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది 2 మ్యాచ్ల గురించి. ఒకటి ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్, సూపర్ థ్రిల్లర్. మరొకటి శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్, కంఫర్టబుల్ కానీ క్లాస్ విక్టరీ. ఒక మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ, మరో మ్యాచ్ పూర్తి డామినేషన్. ఇవి రెండూ కలిపి వరల్డ్ కప్ అసలైన మజా చూపించాయి. అయితే స్టార్ట్ చేద్దాం మొదటి మ్యాచ్తో. ఈ మ్యాచ్ చూసిన ప్రతి ఫ్యాన్ టెన్షన్తో కూర్చున్నాడు. పేపర్ మీద ఇంగ్లాండ్ స్ట్రాంగ్ టీం, నేపాల్ అండర్డాగ్. కానీ గ్రౌండ్ మీద స్టోరీ పూర్తిగా మారిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ అటాక్ మోడ్లోకి వెళ్ళింది. పవర్ హిట్టింగ్, 4లు, 6ర్లు. స్కోర్ బోర్డ్ ఫాస్ట్గా పరిగెత్తింది. నేపాల్ బౌలర్లు ప్రయత్నించినా ఇంగ్లాండ్ ఆగలేదు. 20 ఓవర్లు ముగిసేసరికి 184/7 స్కోర్ చేసింది. టీ20లో ఇది డేంజరస్ టోటల్. ప్రెషర్ స్పష్టంగా నేపాల్ మీద. అందరూ అనుకున్నారు నేపాల్ ఇక్కడే కుదేలవుతుంది అని. కానీ అసలు స్టోరీ ఇక్కడే స్టార్ట్ అయింది. నేపాల్ బ్యాటర్లు భయపడలేదు. కాన్ఫిడెన్స్తో షాట్స్ ఆడారు, పవర్ హిట్టింగ్ చేశారు. ఓవర్లు గడుస్తున్న కొద్దీ మ్యాచ్ నేపాల్ వైపు జారింది. 17 ఓవర్లు 5 బంతులు అయ్యేసరికి 175 పరుగులు నేపాల్ స్కోర్. గెలవడానికి కేవలం 9 పరుగులు మాత్రమే. వికెట్లు ఉన్నాయి, ఓవర్లో ఉన్నాయి. మ్యాచ్ పూర్తిగా నేపాల్ చేతుల్లోకి వెళ్ళింది. ఆ సమయానికి చూస్తే పెద్ద అప్సెట్ ఖాయం అనిపించింది. ఇంగ్లాండ్ ఓడిపోతుందని అందరూ భావించారు. కానీ ఇక్కడే ఇంగ్లాండ్ అసలు గేమ్ చూపించింది. టైట్ బౌలింగ్, ప్రెషర్ బిల్డ్, సింగిల్స్ కూడా ఇవ్వలేదు. ఒక కీలక వికెట్ పడింది. అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత నేపాల్ బ్యాటర్లు ప్రెషర్లోకి వెళ్ళిపోయారు. డాట్ బాల్స్ పెరిగిపోయాయి. చివరికి నేపాల్ 20 ఓవర్లలో 180 మాత్రమే. 6 వికెట్లు డౌన్. కేవలం 4 పరుగుల తేడాతో ఓటమి. ఇది కేవలం గెలుపు కాదు, ఇంగ్లాండ్ సూపర్ కంబ్యాక్. నేపాల్ ఓడిపోయినా వరల్డ్కు మెసేజ్ ఇచ్చింది, మేము చిన్న టీం కాదు అని. వాళ్లు కాస్త కూల్గా ఉంటే మ్యాచ్ గెలిచేవారు. అనుభవం ఇక్కడ ఇంగ్లాండ్కు ప్లస్ అయింది. ఇప్పుడు రెండో మ్యాచ్ వైపు వెళ్లేద్దాం. ఇది థ్రిల్లర్ కాదు, ఇది క్లాస్ డామినేషన్. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 163/6 స్కోర్ చేసింది. కుశాల్ మెండెస్ అద్భుతంగా ఆడి 56 నాటౌట్. కమిందు మెండెస్ వేగంగా 44 పరుగులు. ఇవే ఇన్నింగ్స్కు బ్యాక్బోన్. జార్జ్ డాక్రెల్ 2 వికెట్లు, కేవలం 17 పరుగులు. మెకార్థీ కూడా 2 వికెట్లు. ఐర్లాండ్ బౌలర్లు ప్రయత్నించారు. టార్గెట్ 164. స్టార్ట్ మాత్రం స్లో. వైలీ పాల్ స్టర్లింగ్ 6, టెక్టర్ 40, రాసెడేర్ 34. మధ్యలో మంచి పార్ట్నర్షిప్స్ ఉన్నా ప్రెషర్ పెరిగింది. ఇక్కడే శ్రీలంక బౌలర్లు గేమ్ తీసుకున్నారు. మహీష్ తీక్షణ 3 వికెట్లు, హసరంగా 3 వికెట్లు. ఐర్లాండ్ బ్యాటింగ్ కూలిపోయింది. 143కి ఆలౌట్. శ్రీలంక 20 పరుగుల విజయం. శ్రీలంక బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ రెండింటిలోనూ బ్యాలెన్స్ చూపించింది. చాలా కంఫర్టబుల్ విక్టరీ. ఇవాళ 2 మ్యాచ్లు మనకు 2 పాఠాలు నేర్పాయి. మ్యాచ్ 1 చివరి వరకు గేమ్ మారుతూనే ఉంటుంది. మ్యాచ్ 2 బ్యాలెన్స్ టీం అంటే ఏంటో శ్రీలంక చూపించింది. టీ20 వరల్డ్ కప్ అసలైన మజా ఇదే. ప్రతి మ్యాచ్ ఒక స్టోరీ, ప్రతి ఓవర్ ఒక డ్రామా. మరి మీరేమంటారు? నేపాల్ గెలవాల్సిందా లేక ఇంగ్లాండ్ కంబ్యాక్ గ్రేట్ అనాలా? శ్రీలంక ఈసారి డార్క్ హార్స్ అవుతుందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వరల్డ్ కప్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్తో కలుద్దాం. ధన్యవాదాలు. జై హింద్.